హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే మూడో భాగాన్ని వినిద్దాం. మేం మరీ అంత ఏడ్చుల్లా కనిపిస్తున్నామా అన్నాడు రవి. నా ఉద్దేశం అది కాదు, సర్ది చెప్పబోయాను. ఛీ, ఇంత ఇజ్జత్ పోయాక ఈరోజు కాలేజీకి వెళ్ళే ఇంట్రెస్ట్ నాకు లేదు. నేను డ్రాప్, మీరు పొండ్రా అన్నాడు రవి. రేయ్, చెప్పేది విను, నీకు అటెండెన్స్ లేనే లేదు. ఈరోజు కూడా సెలవు పెడితే కండనేషన్ కట్టాలి. అవసరమా చెప్పు అన్నాడు ఆకాష్. అయ్యో, ఇది నిజమేనే అన్నాడు రవి. ఓకే, ఐ ఆమ్ సారీ, మీరు స్టూడెంట్స్ అని అర్థమైందిలేండి అన్నాను నేను. థ్యాంక్స్ అక్క, బతికించ, లేకపోతే ఎక్కడ మా ఓటర్ కార్డ్ అడుగుతావేమో అనుకున్నాను వెటకారంగా చెప్పాడు రవి. మరి అంత వెటకారం ఎందుకులే బ్రో, చిన్న బుచ్చుకొని అడిగితే. మాది గోదావరి జిల్లా బ్రో, మాకు వెటకారం అంటే మమకారం ఎక్కువ అన్నాడు రవి. మీరందరూ ఓకే, ఆ ఆజానుబాహుడు ఎందుకు అంతలా పరిగెడుతున్నాడు? వెళ్తున్న రిషి వైపే చూస్తూ అడిగాను. తను పరిగెత్తడం లేదు, మనమే నత్తలా నడుస్తున్నాం. అయినా బాబుకి మనకి 1 ఫీట్ డిఫరెన్స్ ఉందిగా, ఈ మాత్రం ఉంటుందిలే బ్రో అన్నాడు రవి. నిజమే అనిపించింది నాకు కూడా. అవును పండు బ్రో, అడగడం మర్చిపోయాను, వార్డెన్ ఆంటీ మీ అత్తని ఎందుకు చెప్పలేదు అన్నాడు రవి. ఓయ్, ఫస్ట్ నా పేరు పండు కాదు, అత్త గురించి నువ్వు అడిగావా? తనకి చెప్పద్దు అన్నావు, చెప్పలేదు కదా అన్నాను. అయినా నేను పండు అని ఎందుకు పిలవాలి అనిపిస్తుంది వాళ్ళకి? నువ్వేమైనా అరటి పండువా, ఆపిల్ పండువా నవ్వుకుంటూ అడిగాడు రిషి. ఆ నవ్వును చూసి నాకు ఒళ్ళంతా తగలబడింది. ఏ, ఎందుకంత నవ్వు వస్తుంది నీకు? పాపం, నాకేమంత ఫన్నీగా అనిపించలేదే అన్నాను. లేకపోతే ఏదో 1వ తరగతి పిల్లని పిలిచినట్టు పండు పండు అంటే నవ్వురాదా అన్నాడు రవి. పండు అంటే 1వ క్లాస్ పిల్లలే ఎందుకు అవ్వాలి? పోకిరిలో మహేష్ పేరు కూడా పండే తెలుసా అన్నాను ఉక్రోషంగా. తర్వాత వాళ్ళేమనలేదు, కానీ వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటుంటే మండిపోయింది నాకు. నా ఎక్స్ప్లెనేషన్ అంత వర్స్ట్గా ఉందా అని ఫీలింగ్ కూడా వచ్చింది. ఇంతకీ ఎక్కడ బస్ స్టాప్? ఇలా నడుస్తూనే ఉంటారా? నన్ను వెక్కిరించారు అని అసహనం వాళ్ళ మీద చూపించారు. ఈ మాత్రమే నడవకపోతే యూనివర్సిటీలో ఎలా తిరుగుతావు? అక్కడికి విమానం ఏమైనా ఏపిస్తుందా మీ వార్డెనత్త అన్నాడు రవి. మా అత్త గురించి మాట్లాడితే తనకి కంప్లైంట్ ఇస్తా చూసుకో, వేలు చూపించి బెదిరించాను. బొక్కలై, ఇస్తే ఇచ్చుకో, మీ అత్తకు కూడా ఎవరైనా భయపడతారా అన్నాడు రవి. ఏంటి, మా అత్తకి భయపడరా? బుర్ర పేలిపోయింది నాకు. మా మావయ్య బావే అత్తకి భయపడతారు తెలుసా, గొప్పగా చెప్పాను. ఎలా? వారానికి ఒకరోజు టెర్రస్ మీద సిట్టింగ్ వేస్తున్నా అన్నాడు రిషి. వాట్ అని అంటుంటే, రేయ్, ఈరోజు ఫ్రెషర్స్ వెల్కమ్ అంట అన్నాడు ఆకాష్. అయితే అటెండెన్స్ సెట్, నేను రాను అని వెనక్కి తిరిగిపోయాడు రవి. నేను మేఘనాతో బయటికి వెళ్తా అంటూ వెళ్ళిపోయాడు క్రిష్. నువ్వు కూడా ఏదైనా సాకు చెప్పరా అన్నాడు రిషి అసహనంగా. లేదు మామ, నేను లైబ్రరీలో బుక్ సబ్మిట్ చేయాలి, అది సబ్మిట్ చేసేసి వస్తాను అన్నాడు ఆకాష్. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆ కోపదారి మనిషితో నన్ను వదిలేస్తారేంటి? ఆ మనిషి మొహంలో అందం లేదు కానీ పొగరుంది కావాల్సినంత అని గొనుక్కుంటూ రిషి వైపే చూశాను. తన అడుగుల స్పీడ్కి నాకంటే ఆల్మోస్ట్ 10 అడుగులు ముందున్నాడు. అతని అడుగులు వేగం అందుకోలేక పరిగెట్టేసి తన స్పీడ్ క్యాచ్ చేసి ఆయాసపడుతుంటే నా బ్యాగ్ నుండి వాటర్ బాటిల్ తీసి చేతికిచ్చాడు. థ్యాంక్స్, ఇంకా ఆయాసం ఆగకుండానే చెప్పాను. ఇట్స్ ఓకే, నెమ్మదిగా నడుద్దాంలే, 100 బస్సులు వస్తాయి, నాట్ అన్ ఇష్యూ అన్నాడు రిషి. థ్యాంక్స్, ఈసారి మనస్ఫూర్తిగా చెప్పాను అన్నాడు. నీకు గాయత్రి మేడం తెలుసా అన్నాడు ఆకాష్. గాయత్రి మేడమా? నేను నిన్నే జాయిన్ అయ్యాను కదా, తెలీదు అన్నాను. ఓకే, ఆవిడ మీ కంప్యూటర్స్ వాళ్ళకి మెయిన్ ఫ్యాకల్టీ, చాలా స్ట్రిక్ట్ అని బయట టాక్ అన్నాడు ఆకాష్. ఇంకా తెలియదు మరి అని రిషి వైపు చూశాను. అతనేంటో, అతని విధానాలు ఏంటో అర్థమే కాలేదు. వింత మనిషి, నోట్లోనే కొనుక్కున్నాను. నా స్వాతంత్రం అంతా మా ఊర్లోనే ఉండిపోయిందిగా. బస్ స్టాప్ దగ్గర నుంచో కానీ ఇక్కడ నుండి వెళ్ళే ఆల్మోస్ట్ బస్సులు అన్నీ వెళ్తాయి. మద్దెలపాలెం స్టాప్ అంటే కాలేజీకి కాస్త ముందు ఆపుతారు. రోడ్డు క్రాస్ చేస్తే మన యూనివర్సిటీ ఎంట్రన్స్, అక్కడ నుండి నడిస్తే నడవచ్చు, ఫ్రెండ్స్ ఉంటే బైక్ మీద వెళ్ళొచ్చు అన్నాడు రిషి. మీరెలా వెళ్తారు అన్నాను. మేము కాలేజీకి వచ్చినప్పుడు కదా అన్నాడు రిషి. కాలేజీకి రాకపోతే ఎలా? అర్థం కాలేదు నాకు. నీది ఇంకా ఫస్ట్ ఇయరే కదా, ఇలానే ఉంటుంది, మెల్లమెల్లగా అన్నీ అవే అర్థమవుతాయిలే అని బస్సు రావడంతో గబగబా లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు.
అంతమంది జలాలను దాటి లోపలికి ఎలా వెళ్ళామో ఏమో నాకు తెలియలేదు. అయినా అంతమంది ఒకటే బస్సులో వెళ్ళడం అవసరమా అనుకుని ఉంటే బస్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే అర్థమైంది జనాలు ఎక్కువ ఉన్నా మనం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు, బస్ ఎక్కేయాలని. అందరూ తోసుకుంటూ వెళ్ళి కూర్చోడానికి రీజన్ కూడా అర్థమైంది. అటు నుండి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. బావకి కాల్ చేద్దామని ఫోన్ తీసేసరికి బస్ నుండి బయటికి దిగిపోయాడు రిషి. తనని చూసి త్వరగా అడుగులు వేస్తూ తన వైపే వెళ్ళాను. ఎందుకు బస్ ఎక్కలేదు? చాలామంది జనాలు ఉన్నారు, నాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు చిన్నగా చెప్పాను. అసలే అతని విసుగు చూస్తున్నానుగా, ఆ విసుగులో నన్ను రొడ్డు పీకుతాడేమో అనిపించింది. చెప్పాలి కదా పండు, నీకు బస్సు అలవాటు ఉందేమో అనుకున్నాను. సరే 5 మినిట్స్లో ఇంకో బస్సు వస్తుందిలే, పర్లేదు అని వెళ్ళి కూర్చున్నాడు గట్టు మీద. అక్కడ వేపిన శనక్కాయలు అమ్ముతుంటే అవి తీసుకుని తన పక్కన నించుని ముందుకు చాపాను తీసుకోమని. నో, ఐ యామ్ అలర్జిటిక్ టు పీనట్స్ అన్నాడు ఫోన్లో ఏదో చూసుకుంటూ. ఓకే అని వాటిని ఖాళీ చేసేలోపే బస్సు రావడంతో ఈసారి నా చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు బస్సులోకి. థ్యాంక్స్ రిషి అంటుంటే చిన్నగా నవ్వాడు. ఓకే అనుకోమన్నట్టు. బస్ యూనివర్సిటీ ముందాగాక ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళాం లోపలికి. ముందు రోజు కారులో వెళ్ళిపోయి తెలియడం లేదు కానీ రోజు నడవాలంటే చచ్చిపోవాలి అనుకున్నాను మనసులో. పక్క నుండి వెళ్తూ నన్ను గుద్దేలా వచ్చి బైక్ కాపాడు సిద్ధార్థ్. వచ్చేసావా అన్నాడు నన్ను చూస్తూ. థ్యాంక్స్, బట్ నా ఫ్రెండ్ ఉన్నాడు, తనతో కలిసి వస్తా అని చిన్నగా చెప్పాను. ఓకే అని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. వీడెవడు అతిగాడు అన్నాడు రిషి విసుగ్గా. మా క్లాస్మేటే, పేరు సిద్ధార్థ్ అన్నాను. ఓ, ఫస్ట్ ఇయర్కే కళలు చూపిస్తున్నాడు ఈడియట్ అన్నాడు రిషి. సిద్ధుని తిడితే ఎందుకో నచ్చలేదు ఆ క్షణం రిషికి. వద్దు అని చెప్పాలని కూడా అనిపించలేదు. వద్దు అంటే ఎందుకు అంటాడు? సిద్ధుకి నాకు ఉన్న రిలేషన్ ఏంటో నాకు కూడా తెలీదు. మేబీ క్రష్, లేదంటే అట్రాక్షన్, ఏదైనా అవ్వచ్చు. తొందరగా ఏదో ఒక పేరుతో బారసాలు చేయాలని అనుకోవడం లేదు నేను. స్ట్రైట్గా వెళ్తే వస్తుంది తెలుసుగా అన్నాడు రిషి. అన్నాను. బుద్ధిగా పోయి చదువుకో అని వెళ్ళిపోయాడు. క్లాస్కి రాడా? మెడికల్ కాలేజీ వైపు వెళ్తున్నాడేంటి అనుకున్నాను. అయినా మనకెందుకు, ఈరోజు సిద్ధు నన్ను డ్రాప్ చేస్తా అని అడిగాడు. అదే పెద్ద విషయంలా అనిపించింది నాకు. క్లాస్లోకి వెళ్ళి కూర్చోగానే ముందు రోజు పరిచయమైన 2 అమ్మాయిలు వచ్చేసారు నా దగ్గరికి. ఈరోజు సీనియర్స్తో ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అంటూ. ఓ అన్నాను. ర్యాగింగ్ ఉంటుందట అన్నారు వాళ్ళు. ర్యాగింగా? ఒక్క సెకండ్ భయం వేసింది. నేను చదివింది ఆల్ గర్ల్స్ కాలేజ్ ఇంటర్లో. అలాంటిది కోఎడ్లో అడ్జస్ట్ అవడమే గొప్పలా ఉంది నాకు. ఇప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ అంటే ఇక్కడే కూర్చొని ఏడ్చేలా ఉన్నాను నేను. అయినా నాకేం భయం, నా వెనక రవి బ్రో, రిషి వీళ్ళంతా లేరు, వాళ్ళు ఎలానో సీనియర్స్ కదా అని నాకు నేనే అభయం ఇచ్చుకున్నాను. ఇప్పుడైనా వస్తావా? ఇక్కడ కాదు, వైఎస్ మూర్తి ఆడిటోరియంలో అంట, అక్కడికి కూడా నడుచుకుంటూ వచ్చేస్తావా అన్నాడు సిద్ధార్థ్. తను నా కోసం వెయిట్ చేశాడు, ఒంటరిగా వదిలేస్తే బాగోదు కదా అని అలా చెప్పాను. డోంట్ మైండ్ అన్నాను. నో, జస్ట్ కిడింగ్, వెళ్దామా అన్నాడు సిద్ధార్థ్. అని తలూపి తన వెనకే నడుచుకుంటూ వెళ్ళాను. బైక్ స్టార్ట్ చేసి కూర్చోమని సైగ చేశాడు. మొదటిసారి నాకు ఎటువంటి రిలేషన్ లేని ఒక వ్యక్తి బైక్ ఎక్కడం. నిజానికి బావ మామయ్య తప్ప నేను ఇంకెవరి బైకు ఎక్కనే లేదు. ఏదో కొత్తగా అనిపించింది. బైక్ స్టార్ట్ అయి వెళ్ళిపోతుంటే చూశాను గ్రౌండ్లో రిషి పక్కనే కూర్చున్న అమ్మాయిని. తన కోసమే ఇటువైపు వచ్చేశాడా అనుకుంటూ చూస్తుంటే ఆడిటోరియం వచ్చేసింది. ఇద్దరం దిగి నడుస్తుంటే, నాన్న కొత్త జంట ఇటు రండమ్మా అని పిలిచారు సీనియర్స్. ఆ పిలుపుకే నా గుండె అరికాల్లోకి దిగిపోయింది. మిమ్మల్నే అని మళ్ళీ అరిచారు గట్టిగా. గుండాగినంత పనైంది నాకు. చేతులు తెగ నిలుమేసుకొని వెళ్ళి నిల్చున్నాను ఎదురుగా. ఎస్టీ చెప్పు అన్నాడు ఒక సీనియర్. ఎస్టీయా? అర్థం కాలేదు నాకు. బిక్కమొహం వేసి చూశాను. ఏయ్ పల్లెటూరు పాప, నీది సెల్ఫ్ డేటా అన్నాడు విసుగ్గా. సెల్ఫ్ డేటాలో చెప్పేంత మ్యాటర్ ఏముందో నాకు అర్థం కాలేదు. వాళ్ళ వైపు అలా గుడ్లు మెటకరించి చూస్తుంటే వెనుక నుండి వచ్చి వాళ్ళతోనే చేరిపోయి కూర్చున్నాడు రిషి. ఏ మనిషిని చూసి ధైర్యం అనుకున్నానో తనే వాళ్ళతో కలిసిపోవడంతో నా ధైర్యం నీరు కారిపోయింది. నా ఫ్యూచర్ 3D పిక్చర్లో కనిపించింది. నా పేరు నీ పేరుతో మాకేం పని? మేమేమైనా మా పిల్లలకి పెట్టుకోవాలా? ఇంట్రెస్ట్గా ఏవైనా చెప్పు అన్నారు. ఇంట్రెస్ట్గా అంటే నేను మా ఊర్లోని అందరికంటే తక్కువ ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. గొప్పగా చెప్పాను. మర్చిపోయావే, మీ ఫస్ట్ క్లాస్ రన్నింగ్ రేస్లో నువ్వే ఫస్ట్ వచ్చుంటావు. సెకండ్ క్లాస్లో డ్రాయింగ్ కాంపిటీషన్, ఇంకా
కమాన్ గుర్తు తెచ్చుకో అన్నాడు సీనియర్ గట్టిగా. ఆ అరుపులకి కళ్ళు మూసి ఏం చెప్పాలో చెప్పండి. అదే చెప్తాను చిన్నగా చెప్పాను. నీ లైఫ్లో ఉన్న మంచి మెటీరియల్ చెప్పు అన్నాడు. అబ్బా అదే గోల, ఏం చెప్పాలో క్లియర్గా చెప్పచ్చుగా అని బేలగా చూశాను రిషి వైపు. రేయ్ ఆ పిల్ల మా వార్డెన్ వాళ్ళ చుట్టాలు, తనకి ఇలాంటివేం తెలీదు, వదిలేండి, నువ్వు వెళ్ళు అన్నాడు రిషి. తన ఆ మాట అనడమే భుజం మీద ఉన్న బ్యాగ్ సర్దుకుని లోపలికి వెళ్ళబోతుంటే వెళ్ళమని చెప్పింది వాడు, మేం కాదు, ఆగు అన్నాడు సీనియర్. బ్యాగ్ నుండి రికార్డ్స్ తీసి నా చేతిలో పెట్టి అందులో చూసి ఇందులో రాయ్, సొంత టాలెంట్ వాడికే, రిషి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా, రేపు మా క్లాస్కి వచ్చి నాకు రికార్డ్ ఇచ్చిపో అన్నాడు. సరే అన్నట్టు తలుపి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతూ డోర్ వెనక్కి దాక్కుని చూస్తున్నా సిద్ధార్థని ఎలా ర్యాగింగ్ చేస్తారా అని. ఎస్డి చెప్పరా అన్నారు. మై సెల్ఫ్ సిద్ధార్థ్. ఆగు, సార్ ఎదిబే, మీ తాత వచ్చి చెప్తాడా? మై సెల్ఫ్ సిద్ధార్థ్ సార్, ఐ యామ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కాదు, మంచి మ్యాటర్ ఉన్న విషయం చెప్పు. మ్యాటర్ ఏముంది సార్, నిన్నేగా ఫస్ట్ డే అన్నాడు సిద్ధార్థ్. ఫస్ట్ డే అయినా క్రష్, ఇన్ఫాక్చువేషన్, పిండాకుడు ఏవో చాలా ఉంటాయి కదరా. నాకు ఈ క్రష్, హుకప్ కల్చర్స్ నచ్చదు సార్, నేనంతా వన్ గర్ల్ టైప్ అన్నాడు సిద్ధార్థ్. చాలా కళలు ఉన్నాయరా సిద్ధార్థ నీకు, 3 ఏళ్ళు చూస్తాంగా నీ టాలెంట్ అంతా అన్నాడు. ఆ పిల్లని ఏంట్రా బైక్ మీద తిప్పుతున్నా, క్యాంపస్లో సీనియర్స్ ఉన్నప్పుడు జూనియర్స్ అమ్మాయిల్ని తీసుకెళ్లడం ఏంద్రా, నెక్స్ట్ టైం చూస్తే బైక్ కీస్ లాక్కుంటా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి పోయి విమానం నడుపు అన్నాడు. విమానమా? అర్థం కాలేదు నాకు. ఇంకాస్త తొంగి చూశాను ముందుకి. గాల్లో ఫ్లైట్ నడుపుతున్నట్లు యాక్ట్ చేస్తున్నారు అక్కడంతా. పాపం సిద్ధార్థను కూడా అదే చేయమన్నారు. తను అలా చేస్తున్నాడు చూద్దామని ఇంకా ముందుకు వంగితే నా బ్యాగ్ పట్టుకొని వెనక్కి లాగి జాగ్రత్త పడిపోతావు అన్నాడు రిషి. హిహిహి అని వెర్రిగా నవ్వాను. ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక. ప్రోగ్రామ్ అటు అనుకుంటా. అటే. మరి నీకు ఇక్కడేం పని? ఏం లేదు, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా అని చూస్తున్నాను. నేను వచ్చాను కదా పద అన్నాడు రిషి. అని బుద్ధిగా తలుపి తన వెనకే లోపలికి వెళ్ళిపోయా. కాసేపటికి ఒక్కొక్కరుగా అందరూ లోపలికి వస్తుంటే మూలమూలకెళ్ళి కూర్చుని బయటికి చూస్తున్న సిద్ధార్థ కోసం. పాపం మొత్తం చెమటతో తడిసి లోపలికి వచ్చాడు సిద్ధార్థ్. నన్ను డ్రాప్ చేయడానికే వచ్చి తను అలా బుక్ అయిపోయాడని చాలా బాధగా అనిపించింది నాకు. వెంటనే తన వైపు నడిచాను. బ్యాగ్ నుండి కర్చీఫ్ తీసి తనకిచ్చి సారీ అంటుంటే ఇట్స్ ఓకే అన్నాడు సిద్ధార్థ్. నిజంగా సారీ, అస్సలు ఊహించలేదు ఇట్లా అన్నాను. ఇట్స్ ఓకే అన్నాడు సిద్ధార్థ్. నిజంగా సారీ అని అంటుంటే ఇంకాపు, పొద్దున్నే జిమ్ముకు పోలే, ఇప్పుడు ఎక్సర్సైజ్ అయ్యి ఉంటుంది అన్నాడు సిద్ధార్థ్. చాయ్ అన్నాను. కాఫీ, బయట చాయ్ తాగకూడదు, లేబర్ మాత్రమే బయట చాయ్ తాగుతారు, ఇట్స్ ఆల్ లో క్లాస్ థింగ్ అన్నాడు సిద్ధు. ఓ ఐ జనరలీ ప్రిఫర్ కాఫీ, జస్ట్ నీ ప్రిఫరెన్స్ తెలుసుకుందామని అన్నాను అని వెర్రిగా నవ్వాను. తనని నేనెందుకు ఇంప్రెస్ చేయాలి అనుకుంటున్నాను ఏమో, సిద్ధు దగ్గర నేను తక్కువ అవ్వడం ఇష్టం లేదు నాకు. దట్స్ గుడ్, వెళ్దామా అన్నాడు సిద్ధార్థ్. అని రిషి వైపు చూశాను. ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాడు పాపం, బిజీగా స్టేజ్ సెట్ చేస్తూ. సిద్ధుతో కలిసి బయటికెళ్ళి బ్యాక్ డోర్ వెనక ఉన్న క్యాంటీన్లో కాఫీ తీసుకుని తాగుతుంటే నీ పేరేంటి అన్నాడు సిద్ధార్థ్. తెలీదా ఇప్పటి వరకు, ఇంట్రడక్షన్లో చెప్పానుగా అన్నాను. ఐ డిడ్ నాట్ పే అటెన్షన్ దట్ టైమ్ అన్నాడు సిద్ధార్థ్. ఓ ఓకే, ఐ యామ్ చిత్ర సుబ్బలక్ష్మి అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. తన నోట్లో ఉన్న కాఫీ బయటకు వచ్చేస్తే కళ్ళు నుదురు కలిపి చిట్లించి ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది అన్నాను పక్కనే ఉన్న టిష్యూ తనకిచ్చి. అది పేరా పేర్లా అన్నాడు సిద్ధార్థ్. ఒక పేరే, అదే నా పేరు అన్నాను. నైస్ నేమ్స్, ఐ మీన్ నేమ్ అని ఇబ్బందిగా నవ్వాడు. బట్ యూ కెన్ కాల్ మీ విత్ ఎనీ నేమ్ అన్నాను. చిత్ర ఈజ్ ఫైన్, సుబ్బలక్ష్మి అదేం పేరు, అమ్మమ్మలా అన్నాడు. అమ్మమ్మలా కాదు, అమ్మమ్మ పేరే, మా డాడీ వాళ్ళ అమ్మమ్మ, ఆయనకి చాలా ఇష్టం, సో నాకు ఆ పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారట అన్నాను. నైస్ అని కప్ పక్కన పెట్టేసి యూ నీడ్ నాట్ కాల్ మీ సిద్ధార్థ్, యూ కెన్ కాల్ మీ సిద్ధు అన్నాడు సిద్ధార్థ్. సిద్ధు, షాక్ అయిపోయాను నేను. ఏంటో అంతా కలలా ఉంది నాకు. తనతో బైక్ రైడ్, ఇలా కాఫీ, తన నిక్ నేమ్ అన్నీ. ఫేస్ వాష్ చేసుకొస్తా, స్వెట్టింగ్లా ఉంది అన్నాడు. అని తలుపి రిషి కూడా ఒక కాఫీ పార్సల్ చెప్తే కాఫీ అయిపోయింది. చాయ్ ఉందన్నారు అంకుల్.
పర్లేదు పార్సల్ చేసేయమని వాటితో 2 సమోసా కూడా తీసుకుని పే చేసి నించునున్నాను. తనొచ్చి మనీ ఇస్తే నేను పే చేసేసానని చెప్పారు అంకుల్. ఓకే అని బయటికి నడుస్తుంటే, నెవర్ డూ దిస్ చిత్ర, అబ్బాయిలుండగా అమ్మాయిలు పే చేస్తే ఇక మేమెందుకు, అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు సిద్ధార్థ్. యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్కి కూడా తీసుకున్నాను, తనకి నువ్వెందుకు పే చేయడం ఎందుకు అని నేనే పే చేశాను. నెవర్ మైండ్ అన్నాను చిన్నగా నవ్వి. తనేం మాట్లాడలేదు. నాకు అర్థమైంది సిద్ధుకి నచ్చదని, ఇంకెప్పుడు చేయకూడదు అనిపించింది నాకే. ఎందుకు తనకి నచ్చేలా మారాలి అనుకుంటున్నాను ఏమో, మళ్ళీ తెలియని ప్రశ్నే. ఇద్దరం లోపలికి వెళ్ళేసరికి ప్రిన్సిపల్తో ఏదో మాట్లాడుతున్నాడు రిషి. వాళ్ళ ఫ్రెండ్స్ పిలవడంతో వెళ్ళిపోయాడు సిద్ధు. ఆ కవర్ పట్టుకొని రిషికి కాస్త దూరంలో నించుని చూస్తున్నా ఎప్పుడొస్తాడా అని. ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఏమరపాటుగా చూశాడు. ఒక్క సెకండ్ నా చేతులు కాళ్ళు తెగ ఊపేసి నా వైపు తన కళ్ళు తిరిగేలా చేశాను మొత్తానికి. ఏంటి అని కళ్ళెగరేశాడు. చాయ్ అని చూపించాను కవర్. ఓకే అన్నట్టు కళ్ళతో చెప్పి ఆయనకి ఏదో కన్ఫర్మేషన్ ఇచ్చేసి నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చాయ్ ఏంటి, ఊరికే స్ట్రెస్ అవుతున్నావు కదా అని. స్ట్రెస్ ఏం లేదు అన్నాడు రిషి. అయితే చాయ్ రిటర్న్ చేసైనా అన్నాను. చాయ్కి ఎప్పుడు నో చెప్పను, చెప్తే పాపం తగలదు అన్నాడు రిషి. అంతే కదా అని నవ్వి, నాకున్న మెమరీస్ అన్నీ చాయ్తోనే తెలుసా. ఇంట్లో ఉండేటప్పుడు మార్నింగ్ ఒక కప్ చాయ్ పడకపోతే నా డే స్టార్టే అయ్యేది కాదు. ఇప్పుడు చాయ్ తాగే అలవాటు మర్చిపోయేలా ఉన్నాను అన్నాను కప్పులో పోసి తనకిస్తూ. కవర్లో ఉన్న ఇంకో కప్ తీసి చాయ్ హాఫ్ ఆఫ్ చేసి చేస్ అన్నాడు రిషి. నేను ఇప్పుడే కాఫీ తాగాను రిషి, బిక్క మొహం వేశాను. చాయ్ ఇష్టమైనప్పుడు కాఫీ తాగడం ఏంటి, మొహం చిరాగ్గా పెట్టాడు. అంటే హా, ఎవరికీ చెప్పకూడదు మరి అన్నాడు. నిన్ను ఫ్రెండు అని నమ్మి చెప్తున్నాను, ఆ మాట ఎవరికైనా చెప్తే నా ప్రాణాలు తీసేస్తారు. చెప్పవుగా మళ్ళీ అడిగాను. ఇంత డెకరేషన్ చూస్తేనే అది ఎంత జఫా మ్యాటరో అర్థమవుతుంది కానీ ఏంటది అన్నాడు రిషి తనతో మాట్లాడుతూ. ఆ హాఫ్ కప్ చాయ్ ఎప్పుడు తాగేశానో నాకు కూడా తెలియదు కానీ కప్పు పక్కన పెట్టేసి, ఇందాక నాతో పాటు ర్యాకింగ్ చేశారు కదా అన్నాను. హా, ఆ కళాపురుషుడా అన్నాడు. హా, సిద్ధార్థ్ అన్నాను. అయితే తను హా ఏంటి ఫస్ట్ డేకే లవ్వా అని నవ్వాడు రిషి. తను నా క్రష్ రిషి, ఐ థింక్ ఐ లైక్ హిమ్ తెలుసా అన్నాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.